నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. కాపు ఉద్యమ నేత కిర్లంపూడి పద్మనాభం గారు తన పేరు మార్చుకుంటాను అని చెప్తున్నారు. పిఠాపురంలో కనుక జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గెలిస్తే ఆయన పద్మనాభ రెడ్డిగా పేరు మార్చుకుంటారంట. ఆయన పేరు మార్చుకుంటే ఎవరికి లాభం, ఎవరికి నష్టం, అసలు ఎందుకు పవన్ కళ్యాణ్ ఓడిపోతాడని ఇలా అంచనాలు వేస్తున్నారు, ఓడిపోతే ఇలా పేరు మార్చుకుంటాను అంటున్నారు. ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే జగదేవ్ గారు. కాపు ఉద్యమ నేత పద్మనాభం గారు. సో ఆయన పవన్ కళ్యాణ్ ఓడిపోతే నేను పేరు మార్చుకుంటాను, పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటాను అని అంటున్నారు. అసలు ఆయన కామెంట్స్ అలా ఎందుకు చేశారు? ఆయన పేరు మార్చుకుంటే ఎవరికి నష్టం, అసలు ఎవరికి లాభం? అసలు పవన్ కళ్యాణ్ ఓడిపోతే ఈయన పేరు మార్చుకోవడం ఏంటి? అసలు ఏమైనా సంబంధం ఉందా? అసలు ఎందుకు ఈయన ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు? పవన్ కళ్యాణ్ ఓడిపోతే రెడ్డిగా, అదే పేరు చివరిన రెడ్డిగా పెట్టుకుంటానంటే అర్థం ఏంటంటే, పవన్ కళ్యాణ్ ఓడిపోతే ఖచ్చితంగా వైసీపీ గెలుస్తుంది కాబట్టి, వైసీపీ పర్టికులర్గా ఆ సామాజిక వర్గం చెందిన పార్టీ కాబట్టి, సో అందుకు ఇంకా ఎప్పై నేను ఇంకా పద్మనాభ రెడ్డిగానే ఉంటాను, ఈయన కాపు సామాజిక వర్గం చెందిన వ్యక్తి కదా, అట్లా కాకుండా కంప్లీట్గా జగన్మోహన్ రెడ్డి గారికి విధేయుడిగా, పూర్తి స్థాయి విధేయుడిగా మారిపోతానని చెప్పకనే చెప్తున్న అంశం. అయితే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఓడిపోతారు? దేని పరంగా ఓడిపోతారు? ఇప్పుడు ఈయన ఉన్నారు, ఫస్ట్ వైసీపీలోకి వెళ్తానన్నారు, వెళ్ళారు అనుకున్నారు, దానికి ఫేవర్గా మాట్లాడారు, కండువా కప్పుకోలేదు, తీర్థం పుచ్చుకోలేదు, ఫేవర్గా మాట్లాడారు. కొద్ది రోజుల తర్వాత ఈయనకి టికెట్ ఇవ్వట్లేదు, వీళ్ళ అబ్బాయికి ఇస్తారన్నారు. ఆ కొద్ది రోజుల తర్వాత ఇద్దరికీ మొండి చేయి చూపించే అవకాశం ఉంది, వైసీపీలో షఫుల్ చేస్తున్నారు, ఎక్కడ వాళ్ళని అక్కడికి, అక్కడ వాళ్ళని ఎక్కడికి మారుస్తూ ఉన్నారు. ఎట్టకేలకు వైసీపీలో ఇంకా స్థానం లేదు అన్నట్టుగా చెప్పారు. బాగుంది. ఆ తర్వాత మరలా ఈయన బ్యాక్ వచ్చి, అంటే పూర్తి బయటికి అనౌన్స్ చేయకుండా తెర వెనుక మంత్రాలు నడిపించినట్టుగా చాలా వార్తలు వచ్చాయి. లోకేష్ గారు యోగలంకి వెళ్తున్నప్పుడు కూడా కొంత అనుచరులతో పంపించి మాట్లాడించడం, లేదా బాబు గారి చెవిలో వేయడం, మళ్ళీ పద్మనాభం గారు వస్తారన్నట్టుగా, లేదా పవన్ కళ్యాణ్ గారికి చూచాయిగా హింట్ ఇవ్వడం, ఇట్లా జరిగాయి. ఏవైనా కానీ మొత్తానికి ఆ పాచికలు పారలేదు. అంటే ఇవన్నీ సోషల్ మీడియాలోనూ అక్కడ స్థానికంగా ఉండే ఏదైతే సామాజిక వర్గ శ్రేణులు ఉన్నారో, కాపు సామాజిక వాళ్ళు సంభాషణలో భాగంగా నేను ఇప్పుడు చెప్తున్నాను. అనుకున్నారు. ఎట్టకేలకు పవన్ కళ్యాణ్ గారు కూడా తాడేపల్లిగూడెం సభలో ఒకటి అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఏమంటే, ఎవరైతే నన్ను నమ్ముకోను మొదటి నుంచి ఉన్నారో వాళ్ళకి నేను ఎప్పుడు కొమ్ము కాస్తాను, మధ్యలో వెళ్ళిపోయి మళ్ళీ అక్కడ విషయాలు తెలుసుకొని వచ్చి ఇక్కడ మళ్ళీ నా దగ్గర ఉండి, లేదా నా దగ్గర కోవట్లా పనిచేసే వ్యక్తులకి నేను ఇకపై అవకాశం ఇవ్వను, అది ఎంత సామాజిక వర్గం సంబంధించిన నేత అయినా ఇంకెవరైనా సరే ఇంకా వాళ్ళకి అవకాశం ఉండదు అన్నట్టుగా తాడేపల్లిగూడెం సభలో చెప్పారు. సో ఇటు తిరిగి మొత్తానికి ఈయన అక్కడికి వెళ్తే వైసీపీలో టికెట్ దొరకలేదు, ఏమీ జరగలేదు. బట్ ఏదో ఒక పార్టీకి అండగా ఉండాలి, ఏదో ఒక పార్టీకి కొమ్ము కాస్తే ఆ పార్టీ మన కోసం నిలబడుతుంది, లేదా ఏవైనా ఇష్యూస్ అయినప్పుడు కేసులు అవ్వకుండా చూసుకుంటుంది అనే చిన్న ఆశ. సో మొత్తానికి మరలా వైసీపీ వైపు మొగ్గు చూపుతున్న పద్మనాభ రెడ్డి అన్నట్టుగా, ఆయన ఇప్పుడు పద్మనాభ రెడ్డి అంటున్నారు కదా, ఓడిపోతే. సో కిర్లంపూడి పద్మనాభం గారు మొత్తానికి వెళ్తారు అని అనుకున్నారు. ముందు 1000 కార్లతో శోభాయమాన యాత్రగా వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో వైసీపీ తీర్థం కండువా కప్పుకోబోతున్నారు అన్నారు. తర్వాత తను వాళ్ళ అబ్బాయి వెళ్ళి కలుస్తారన్నారు. తర్వాత మళ్ళీ ఆయనే అనౌన్స్ చేసి ఎవరు రావక్కర్లేదు, ఒక్కడనే వెళ్ళి జాయిన్ అయిపోతుందని చెప్పారు. ఎందుకు ఇన్ని పరిణామాలు? ఏం జరిగి ఉంటుంది లోపల? ఇప్పటికే జనాలందరికీ అర్థమై ఉంటుంది. సో ఆయనకి ఎంత వెయిటేజ్ ఉందో, ఎంత వరకు ఆయన ఫాలోవర్స్ ఉన్నారో ఆయనకు ఒక క్లారిటీ వచ్చే ఉంటుంది. ఎవరు రారని ఉద్దేశంలో మళ్ళీ 1000 కార్లు కాన్సెప్ట్ పక్కన పెట్టేశాను, నా కోసం ఎవరు రావద్దని చెప్పారని, కానీ మామూలుగానే వస్తారని నేను అనుకోవట్లేదు. సో మొత్తానికి వెళ్ళారు, కండువా కప్పుకున్నారు. కండువా కప్పుకున్న మరుక్షణం మరి వైసీపీకి ఫేవర్గా మాట్లాడాలంటే అర్థం ఏంటి? వైసీపీలో అందరూ అనుకునే మాట నేను చెప్తున్నాను. వెళ్ళగానే ఫస్ట్ చంద్రబాబు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని దుయ్యబట్టాలి, విమర్శించాలి, అవసరమైతే పర్సనల్గా వాళ్ళ ఫ్యామిలీ లైఫ్లోకి వెళ్ళి కూడా విమర్శించాలి, అదే కాన్సెప్ట్. సో వెళ్ళగానే ఈయన ఒక నేత, ఈయన ఒక కాపు సామాజిక వర్గం చెందిన నేత, కాపుల కోసం ఈయన ఏం చేశాడు చెప్పండి, ఏం చేస్తాడు చెప్పండి అని అడుగుతున్నారు. మరి ఇన్ని రోజులుగా మరి ఈయన దగ్గర 60+ ఏజ్లో ఉన్న వ్యక్తి, మరి ఈయన ఏం చేశారంటే ఏం చెప్తారు? ఈయన ఇంతకుముందు ప్రజాప్రతినిధిగా ఉండే సందర్భాలు ఉన్నాయి కదా, అప్పటి నుంచి మరి వీళ్ళు ఏం చేశారు? సుమారుగా 23% ఉన్న ఆ సామాజిక వర్గం చెందిన నేతలు ఇంతవరకు ఎవరు కూడా కీలకమైన పదవులు ఎందుకు అధిరోహించలేకపోయారు? ఈరోజు పవన్ కళ్యాణ్ గారు వచ్చేసరికి పవన్ కళ్యాణ్ మీద ఒక్కొక్కరు ఇలా విమర్శించేలా మాట్లాడటం,
తర్వాత ఆయన కూటమిలోకి వెళ్తున్నారు కాబట్టి ఎన్ని పదవులు ఇస్తారో చెప్పండి, ఎవరెవరు మంత్రులు అవుతారో చెప్పండి. మీరు ఎందుకే ఆయన ఓడిపోయినప్పుడు ఎవరైనా మాట్లాడారా? ఇప్పుడు గెలుస్తాడనేసరికి ఎన్ని పదవులు ఇస్తారో చెప్పండి అంటున్నారు. సో ఇవన్నిటి మీద చూస్తే ఒక అక్కసుతో కూడిన ప్రచారం కనబడుతుంది పవన్ కళ్యాణ్ గారి మీద. ఏంటంటే ఆయన ఎలాగైనా ఓడించాలి, మిగతా ఎవరు గెలిచినా పర్వాలేదు కానీ పవన్ కళ్యాణ్ గారు గెలవకూడదు. అంటే ఎన్ని రకాల ఉపయోగిస్తున్నారో తెలియదు వ్యూహాలన్నీ కూడా. ఆయన ఎలాగైనా ఓడించాలి, అవసరమైతే ఇంటికి ₹1,00,000 ఇద్దాం, అవసరం అనుకుంటే రకరకాల తాయిలాలు ఇద్దాం, అవసరం అనుకుంటే మన మంది మార్బులం అంతా దింపేద్దాం. మొన్న నాగబాబు గారు చెప్తున్నారు, ఆల్రెడీ కడప నుంచి బ్యాచ్లు వచ్చి దిగాయి, ఊరికే గొడవ పెట్టుకునే స్థాయిలో ఉన్నట్టుగా ఉన్నాయని నాగబాబు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు స్వయంగా చెప్పారు, నన్ను ఓడించడానికి ఇంటికి ₹1,00,000 ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్నారు వైసీపీ నాయకులు అన్నట్టుగా. మరోవైపు వర్మ గారు, పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్గా ఉన్న వర్మ గారు ఏం చెప్తున్నారు, మేము ఎక్కడికక్కడ వెళ్తే ప్రతి వెహికల్లో కూడా వైసీపీకి సంబంధించిన ఏవో ఒక తాయిలాలు కనబడుతున్నాయి ప్రజలకు మభ్యపెట్టడానికి అన్నట్టుగా. ఇంత చేసినా కూడా మరోవైపు ఆయనకి ఇమేజ్ పెరుగుతూనే ఉంది. ఒకవైపు సినిమా ఇండస్ట్రీ అంతా కూడా పవన్ కళ్యాణ్ గారు వెనక ఉంది, చెప్పగానే చెప్తుంది అన్నమాట. ఎందుకంటే చిరంజీవి గారు ఇప్పుడైతే పార్టీ కోసం విరాళం ఇవ్వడం, తమ్ముడిని పిలిచి ఆశీర్వదించడం, తర్వాత కూటమి అభ్యర్థి అయిన మన సీఎం రమేష్ గారికి సపోర్ట్గా మాట్లాడడం, ఇవన్నీ ఏంటివి? చిరంజీవి గారు సపోర్ట్ ఉన్నట్టే ఉంది. చిరంజీవి గారు సపోర్ట్ ఉందంటే ఇప్పుడు అన్డిక్లేర్డ్ చిరంజీవి గారు అన్డిక్లేర్డ్ ఇండస్ట్రీ పెద్దగానే ఉన్నారు. ఆ విషయం అందరికీ తెలిసిందే. బయటికి ఎక్కడ డిక్లేర్ చేయకపోయినా ప్రస్తుతానికి ఇండస్ట్రీ పెద్ద ఎవరే సమస్య వచ్చినా ఎవరి దగ్గరికి వెళ్తున్నారంటే చిరంజీవి గారి దగ్గరికి వెళ్తున్నారు. మరి చిరంజీవి గారి సపోర్ట్ ఉందంటే ఆబ్వియస్లీ ఇండస్ట్రీ అంతా కూడా పవన్ కళ్యాణ్ సపోర్ట్గా ఉన్నట్టే. మరోవైపు ఈ జబర్దస్త్ ఆర్టిస్టులు కూడా పవన్ కళ్యాణ్ గారు పిలవకపోయినా వెళ్ళి ప్రచారం చేస్తున్నారు. వరుణ్ సందేశ్ కూడా అంతకుముందు రామ్ చరణ్ కూడా ఏం చెప్పారు, బాబాయిని ఎవరైనా ఏదైనా టచ్ చేయాలంటే ముందు నన్ను దాటుకుని వెళ్ళాలని చెప్పాడు ఆయన. బన్నీ గారు కూడా పవన్ కళ్యాణ్ బాబు అసలు పిలవక్కర్లేదు, ఒక చూపు చూస్తే చాలు మేము వెళ్ళి ప్రచారం చేస్తాను ఎప్పుడో చెప్పారు బన్నీ గారు కూడా. ఇంకా ఇండస్ట్రీ అంతా ఉన్నట్టే. ఇంత క్రేజు ఇమేజు పైగా రాజకీయాల్లో గత 10 ఏళ్ళుగా ఉన్నారు. అవకతవకలు చేయడానికి, అవినీతులు చేయడానికి ఆయన ఏ పదవి అధిరోహించలేదు, ఏ ఆమ్యామాలు చేయలేదు. ఏమని విమర్శిస్తారు ఆయన్ని? ఎంతసేపు విమర్శిస్తే మళ్ళీ 3వ పెళ్లి చేసుకున్నాడు, 4వ పిల్లం ఉంది, ఈ విమర్శలు తప్ప వేరే విమర్శలు లేవు. అంతే కదా. పోనీ సినిమాల్లో కూడా పలానా ప్రొడ్యూసర్ డబ్బులు తీసుకొని ఆ సినిమా చేయడం మానేశాడని ఆ దాఖలాలు లేవు. అంటే అసలు రాజకీయాల్లో చూసుకున్నట్లయితే ముద్రగడ పద్మనాభం గారు ఎందుకు పేరు మార్చుకుంటానంటున్నారు? అసలు ఆ సవాల్ని ఏ విధంగా తీసుకోవాలి? ఓడిపోతే పేరు మార్చుకుంటారు. ఓడిపోతే పవన్ కళ్యాణ్ గెలిస్తే ఏం చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే ముద్రగడ పద్మనాభం గారు కాస్త పద్మనాభ కళ్యాణ్ అని పెట్టుకుంటారా పేరు, చివరి కళ్యాణ్ గారి పేరు? ఓడిపోతే మాత్రం పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటారట. అంటే ఏంటి? ఒకవైపు ఆ సామాజిక వర్గానికి రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారు. ఇంత సామాజిక వర్గం ఓట్లు ఎక్కువ ఉన్నాయి, మన కాపు సామాజిక వర్గం చెందిన ఓట్లు ఎక్కువ ఉన్నాయి, అయినప్పటికీ నువ్వు ఓడిపోతే జగన్ యొక్క హవా గెలిచినట్టే కాబట్టి జగన్మోహన్ రెడ్డి పరివారం అంతా కూడా రెడ్డి సామాజిక వర్గం చెందిన వాళ్ళే ఉన్నారు కాబట్టి నేను కూడా పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటానని చెప్పారు ఆయన. సో మరి గెలిస్తే ఆ సామాజిక వర్గాన్ని ఎలా రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారో చూడండి. అంటే నువ్వు ఎలాగ ఓడిపోతావు, నీ పేరు ఇలా మార్చుకుంటాను అని. ఒకవేళ పవన్ కళ్యాణ్ గెలిస్తే మాత్రం ఎలా మార్చుకుంటారో చెప్పలేదు. అది కూడా చెప్తే మనం ఒకసారి విని తరిస్తాం. సో అదే చాలామంది అదే అనుకుంటున్నారు, మరి గెలిస్తే అంటున్నారు ఆయన పేరు మార్చుకుంటే ఏంటి, నేను మార్చుకోకపోతే ఎవరికి నష్టం ఎవరికి లాభం అన్నట్టే కొంతమంది అభిప్రాయపడతారు. సో మరి ఆయన ఆ మాట ఎందుకంటే ఆయనకే తెలియాలి ఆయన పేరు మార్చుకుంటే ఎవరికి లాభం అనేది. సో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎవరు ఎక్కడ గెలవాలో రాసిపెట్టి ఉంటుంది కాబట్టి అదే జరుగుతుంది. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్ ఇన్ పిఠాపురం అనేది. థ్యాంక్ యూ సో మచ్ జగదేవ్ గారు.